అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షనర్ల కోసం ఒక పథకాన్ని రూపొందించింది. ఈ కొత్త పథకం కింద పెన్షనర్లను 3 గ్రూపులుగా వర్గీకరించారు. తదనుగుణంగా వారి పెన్షన్ సవరించబడుతుంది. పెన్షనర్లు సులభంగా అర్థం చేసుకోవడానికి మేము ఈ వీడియోలో ఒక చార్ట్ను అందించాము. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నవారు మరియు 2025కి సవరించిన పెన్షన్ మొత్తాలను ప్రతిపాదిస్తున్నారు. మేము అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. కనీస పెన్షన్ పెంపు కోసం పోరాడుతున్న ఈపీఎస్ 95 పెన్షనర్ల పరిస్థితిని కూడా మేము చర్చిస్తున్నాము. గత కొన్ని రోజులుగా ఈపీఎస్ 95 పెన్షనర్ల కోసం ఏవైనా ముఖ్యమైన కొత్త నవీకరణలను కనుగొనడానికి మేము ప్రయత్నిస్తున్నాము. కానీ మాకు ఎటువంటి నిర్దిష్ట వార్తలు రాలేదు. అందుకే మేము ఇటీవల ఎటువంటి వీడియోలను అప్లోడ్ చేయలేదు. మేము మీకు అబద్ధం చెప్పలేము లేదా తప్పుడు ఆశలు ఇవ్వలేము కాబట్టి మీ అవగాహన కోసం మేము అడుగుతున్నాము. మా ఛానల్ ఈపీఎస్ 95 పెన్షనర్లకు అంకితం చేయబడింది మరియు పెన్షనర్లకు మద్దతుగా ఎల్లప్పుడూ నమ్మదగిన సమాచారాన్ని ప్రచురిస్తుంది. అబద్ధం బయటపడితే చివరికి నిజం బయటపడుతుందని మాకు తెలుసు. అలా జరిగితే మీరు మా ఛానల్పై ఉంచిన నమ్మకం పోతుంది మరియు మీ హృదయాలలో మా ఇమేజ్ దెబ్బతింటుంది. అందువల్ల మేము మీతో నిజాయితీగా ఉండటానికి ఇష్టపడతాము. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెన్షన్ను 7,500కి పెంచడం గురించి మాట్లాడిన ఒక వీడియో క్లిప్ ఆన్లైన్లో ప్రసారం కావడం మీకు గుర్తుండవచ్చు. ఇది అక్టోబర్ 2025 నుండి అమలు చేయబడుతుందని ఆమె పేర్కొన్నారు. మీరు ఆ క్లిప్ను చూసి ఉండాలి. అంతకు ముందు రోజు కొత్తగా ఎన్నికైన మన ఉపరాష్ట్రపతి ఈపీఎస్ 95 ప్రచారాన్ని ఉద్దేశించి ప్రసంగించి పెన్షనర్లందరికీ కనీస పెన్షన్ను 7,500కి పెంచినట్లు ప్రకటించిన మరొక వీడియోను అదే ఛానల్లో చూశాము. కొంతమంది డబ్బు కోసం ఎంత దిగజారి పెన్షనర్ల భావోద్వేగాలతో ఆడుకుంటున్నారో చూడటం చాలా నిరాశపరిచింది. వాగ్దానం చేసిన తేదీ అక్టోబర్ 2. ఎటువంటి చర్య లేకుండా గడిచిపోతే ఈ భావోద్వేగ ప్రకటనలు అర్ధరహితంగా మారతాయి. మనం ఆ ఛానల్ని అడగాలి. అక్టోబర్ 2 గడిచిపోయింది. పెన్షన్ పెంచబడలేదు. అప్పుడు మీరు ఈ ప్రకటన ఎందుకు చేశారు? మీరు మొదట ఆర్థిక మంత్రి కనీస పెన్షన్ పెంచారని, ఇప్పుడు ఉపరాష్ట్రపతి. ఫలితమేమిటి? ఇలాంటి పరిస్థితులు చూడటం బాధాకరం. అందుకే మాకు నిజమైన నవీకరణలు వచ్చే వరకు మేము వీడియోలను పోస్ట్ చేయడాన్ని సమయం తీసుకుంటాము. ఇటీవల కార్మిక మంత్రిత్వ శాఖ మరియు ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి సమాచారం పొందడానికి మేము చాలా కష్టపడి పనిచేశాము. మీతో పంచుకోవడానికి మా వద్ద ముఖ్యమైన సమాచారం ఉంది. మొదట ఈపీఎస్ 95 పెన్షన్లను పెంచే ప్రణాళిక గురించి మేము తెలుసుకున్నాము. ఈ ప్రణాళిక పెన్షనర్లను వర్గీకరిస్తుంది మరియు 2025 కోసం సవరించిన పెన్షన్ మొత్తాలను ప్రతిపాదిస్తుంది. జాబితాలో ప్రస్తుత సగటు పెన్షన్ మరియు ప్రతిపాదిత పెరిగిన పెన్షన్ ఉన్నాయి. ప్రస్తుతం 1,000 రూపాయలు లేదా 1,500 రూపాయలు కనీస పెన్షన్ పొందుతున్న వారికి వారి పెన్షన్ను క్రమంగా పెంచడానికి ఒక ఫార్ములా ఉంది. అయినప్పటికీ ఖచ్చితమైన సంఖ్యలు ఇంకా ఖరారు చేయబడలేదు. 3,000 రూపాయలు మరియు 4,500 రూపాయలు మధ్య సగటు పెన్షన్ పొందుతున్న పెన్షనర్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి ఈ ప్రణాళికను ఆమోదిస్తే సవరించిన పెన్షన్ 7,500 రూపాయలు వరకు పెరగవచ్చు. ప్రస్తుతం గరిష్ట పెన్షన్ 7,500 రూపాయలు మరియు 9,000 రూపాయలు మధ్య ఉంది మరియు కొన్ని వర్గాలకు 10,000 రూపాయలు నుండి 12,000 రూపాయలు వరకు పెంపుదల ప్రతిపాదనలో ఉంది. ఈ దశల్లో పెన్షన్లను క్రమంగా పెంచడానికి ప్రభుత్వం 3 దశల ప్రణాళికను రూపొందించింది. కానీ 3 దశలను పూర్తి చేయడానికి కాలక్రమం గురించి ప్రస్తావించలేదు. ఇది 1 సంవత్సరం, 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలలో జరుగుతుందా అనేది అస్పష్టంగా ఉంది. మొదటి దశలో 1,000 రూపాయలు లేదా అంతకంటే తక్కువ సంపాదించే పెన్షనర్లు వారి పెన్షన్ను 2,500 రూపాయలకి పెంచవచ్చు మరియు 1,500 రూపాయల నుండి 3,000 రూపాయలు మధ్య సంపాదించేవారు 3,000 రూపాయలు పొందవచ్చు. 5,000 రూపాయలు మరియు 7,500 రూపాయలు మధ్య సంపాదించేవారికి పెన్షన్ పెంపును తదనుగుణంగా సర్దుబాటు చేయవచ్చు. అత్యధిక పెన్షనర్లు 1,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ వరకు పెంపుదల చూడవచ్చు. ఈ పథకం 78 లక్షలకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ పెంపుదల నిధులను ప్రభుత్వ సహకారాలతో పాటు ఈపీఎఫ్ఓ కార్పస్ సమకూరుస్తుంది. అదనంగా ఆయుష్మాన్ భారత్ వంటి కొనసాగుతున్న పథకాల ద్వారా ఆరోగ్య సంరక్షణ మరియు వైద్యంలో పెన్షనర్లకు సహాయం చేయడానికి మరిన్ని నిధులు కేటాయించబడుతున్నాయి.
లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియ యొక్క పూర్తి డిజిటలైజేషన్ ప్రవేశపెట్టబడిన మరో సౌలభ్యం. పెన్షనర్లు ఇప్పుడు ఉమాంగ్ లేదా జీవన్ ప్రమాణి యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వారి ఆధార్ నంబర్ మరియు పెన్షన్ ఐడిని నమోదు చేయవచ్చు. వారి మొబైల్లో ఓటీపీని పొందవచ్చు మరియు ముఖం లేదా వేలిముద్ర ప్రామాణీకరణను పూర్తి చేయవచ్చు. డిజిటల్ ధృవీకరణ తర్వాత లైఫ్ సర్టిఫికేట్ స్వయంచాలకంగా ఉత్పత్తి చేయబడుతుంది మరియు నేరుగా ఈపీఎఫ్ఓ కార్యాలయానికి పంపబడుతుంది. ఇది ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు మరింత సమర్థవంతంగా చేస్తుంది. ఇది అక్కడి నుండి నేరుగా వెళ్తుంది. సమర్పించిన తర్వాత ఇది నేరుగా ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళుతుంది మరియు మీరు బ్యాంకు లేదా ఈపీఎఫ్ఓ కార్యాలయాన్ని సందర్శించాల్సిన అవసరం లేదు. అక్టోబర్ మరియు నవంబర్లలో సమర్పించబడిన మీ లైఫ్ సర్టిఫికేట్ జమ చేయబడుతుంది. ఈ విధంగా మీరు దానిని మీ మొబైల్లో సమర్పించగలరు. మరియు వారు అందించిన రెండవది, ముందుకు చూస్తున్న నిపుణులు ప్రతి 2 నుండి 3 సంవత్సరాలకు రెగ్యులర్ పెన్షన్ సవరణల మాదిరిగానే సంస్కరణలు జరుగుతాయని చెబుతున్నారు. అవును, వారు 3వ మరియు 4వవి వరుసగా 2 మరియు 3 సంవత్సరాల తర్వాత జరుగుతాయని కూడా పేర్కొన్నారు. ప్రతి 2 మరియు 3 సంవత్సరాలకు రెగ్యులర్ పెన్షన్ సవరణలు అంటే అవి 2 మరియు 3 సంవత్సరాల తర్వాత సవరించబడతాయి. వారు డిఎన్ఎస్ అలవెన్స్ కోసం ఒక నిబంధనను కూడా చేర్చారు. అయితే డిఎన్ఎస్ అలవెన్స్ ఎలా అందించబడుతుందో వారు పేర్కొనలేదు. వారు ఇందులో డిఎన్ఎస్ అలవెన్స్ కోసం ఒక నిబంధనను రూపొందించాల్సి ఉంటుంది మరియు వారు డిజిటల్ క్లెయిమ్ ప్రక్రియను కూడా ప్రారంభించారు మరియు పెన్షన్లను ద్రవ్యోల్బణ సూచికతో అనుసంధానించడం కూడా ప్రారంభించారు. ఇప్పుడు అన్ని లావాదేవీలను డిజిటలైజ్ చేయాలి మరియు మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సేవలను మీకు వివరించడానికి మేము చాలా ప్రయత్నించాము. కాబట్టి మిత్రులారా, ఇవి అధికారిక వనరుల నుండి మాకు అందిన నవీకరణలు. వీటిని మేము మీతో పంచుకున్నాము. ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.